జగనన విద్యా కానుక కిట్లను విద్యార్థులకు పంపిణీ చేసే క్రమంలో ఆ యొక్క విద్యార్థి లేక తల్లి యొక్క ఆధార్ నెంబర్ ద్వారా బయోమెట్రిక్ అథెంటికేషన్ ఏ విధంగా అథెంటికేషన్ చేయాలనే పూర్తి విషయంని ఈ వీడియోలో తెలియచేయడం జరుగుతుంది. ముందుగా స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం గారి నుండి మరియు మండల విద్యాశాఖ అధికారి వారి కార్యాలయం నుండి తీసుకున్న వివిధ రకాల మెటీరియల్తో ఒక కిట్ల రూపంలో తయారు చేసుకొని ఆ పాఠశాలలో చదువుతున్న అందరు విద్యార్థులకు సంబంధిత పాఠశాల హెచ్ఎం గారు ఈ యొక్క కిట్లను పంపిణీ చేయవలసిన అవసరం ఉంటుంది. ఈ విధంగా పంపిణీ చేసే క్రమంలో ఆ విద్యార్థి లేక తల్లి యొక్క ఆధార్ నెంబర్ ద్వారా బయోమెట్రిక్ అథెంటికేషన్ను చేసుకోవాలనే పూర్తి విషయంని ఈ వీడియోలో తెలియచేయడం జరుగుతుంది. సో ముందుగా జగనన్న విద్యా కానుక అనే మొబైల్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఈ యాప్ని ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి, డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలన్నది గత లాస్ట్ వీడియోలో క్లియర్గా వివరించడం జరిగింది. ఈ యొక్క వీడియోలో బయోమెట్రిక్ అథెంటికేషన్ విద్యార్థి లేక తల్లి లేక ఆధార్ నెంబర్తో ఏ విధంగా అథెంటికేషన్ చేయాలి అనే పూర్తి విషయం ఇందులో తెలుసుకోవచ్చు. కావున ముందుగా జగనన్న విద్యా కానుక యొక్క మొబైల్ అప్లికేషన్ని ఓపెన్ చేసినట్లయితే ఈ విధంగా జగనన్న విద్యా కానుక ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఇందులో లాగిన్ దగ్గర ఆ పాఠశాల యొక్క యూజర్ ఐడి, పాఠశాలకి అలర్ట్ చేసినటువంటి పాస్వర్డ్ని ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ అనే ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా ఆ యొక్క లాగిన్ డాష్ బోర్డ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇందులో బ్యాగ్స్, బెల్ట్స్, నోట్బుక్స్, యూనిఫామ్స్ అనే ఐటమ్స్ ఉండడం జరుగుతుంది. ఈ యొక్క మెటీరియల్ని రిసీవ్ చేసుకోవాలి. కావున స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం గారు, ఎంఈఓ గారు పంపించిన మెటీరియల్ని ముందు మనం యాక్సెప్ట్ చేయాలి వెరిఫై చేసుకొని. సో ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో ఉన్నటువంటి 3 డాట్స్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ లాగౌట్స్, మాడ్యూల్స్, చేంజ్ ఫైనాన్షియల్ ఇయర్ అని చూపిస్తుంది. ముందుగా చేంజ్ ఫైనాన్షియల్ ఇయర్ని క్లిక్ చేసి ఈ యొక్క సెలెక్ట్ ఫైనాన్షియల్ ఇయర్ దగ్గర 2022-23ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత చేంజ్ ఫైనాన్షియల్ ఇయర్ అనే ఆప్షన్పై క్లిక్ చేసినట్టయితే విద్యా కానుక ఫైనాన్షియల్ ఇయర్ చేంజ్ టు 22-23 అని ఓకే అనే వస్తుంది. సో ఓకే అనే ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్గా ఆ సంబంధిత మాడ్యూల్స్ ఓపెన్ అవుతాయి. సో ఇందులో వెరిఫై రిసీవ్డ్ మెటీరియల్, డిస్ట్రిబ్యూట్, నాట్ డిస్ట్రిబ్యూట్ అండ్ ఇన్వెంటరైజ్డ్ అన్నది మనం జగనన్న విద్యా కానుక యాప్ ద్వారా ఇన్నెట్ని రైజ్ చేయడం జరిగింది. సో ముందుగా మనం కాంప్లెక్స్ నుంచి మరియు మండల విద్యాశాఖ కార్యాలయం నుంచి తీసుకున్న మెటీరియల్ని వెరిఫై చేయాలి. సో ముందుగా వెరిఫై రిసీవ్డ్ మెటీరియల్ అనే ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా ఆ యొక్క బ్యాగ్స్, బెల్ట్స్, నోట్బుక్స్ ఈ విధంగా మనకి ఐటమ్ వైజ్గా కనిపిస్తాయి. ఇక్కడ ఆ సంబంధిత ఐటమ్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా ఆ ఐటమ్కి సంబంధించిన బ్యాగ్స్ మీడియం సైజు ఎన్ని పంపించారు, అలాగే బ్యాగ్స్ లార్జ్ సైజు ఎన్ని వచ్చాయి అన్నది మనం ఈ విధంగా వెరిఫై చేసుకుని ఈ మ్యాక్సిమం వెరిఫై చేసుకున్న తర్వాత అక్నాలజ్మెంట్ రిసీవ్డ్ మెటీరియల్ దగ్గర యాక్సెప్ట్ అని కొట్టి రిమార్క్ దగ్గర రిసీవ్డ్ గుడ్ కండిషన్ మెటీరియల్ అని ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత ఏ రోజైతే మెటీరియల్ తీసుకున్నామో ఆ యొక్క డేట్ని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ అనే ఆప్షన్పై క్లిక్ చేస్తే సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ బ్యాగ్ని కన్ఫర్మ్ చేసి ఉన్నాం. అలాగే మళ్ళీ వెరిఫై రిసీవ్డ్ మెటీరియల్పై క్లిక్ చేసినట్లయితే అలాగే బెల్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కూడా ఇదంతా కూడా బెల్ట్ బాయ్స్కి 90 సెంటీమీటర్ సైజెస్ ఎన్ని ఇచ్చారు, అలాగే 100 సెంటీమీటర్ సైజ్ ఎన్ని ఇచ్చారు అన్నది ఇక్కడ ఉంటుంది. వెరిఫై చేసుకొని యాక్సెప్ట్ అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత రిసీవ్డ్ గుడ్ కండిషన్ మెటీరియల్ అని టైప్ చేసి ఏ రోజైతే మనం మెటీరియల్ తీసుకున్నామో ఆ రోజుని సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ అనే ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే అది కూడా బెల్ట్ కూడా కంప్లీట్ అవుతుంది. మళ్ళీ వెరిఫై రిసీవ్డ్ మెటీరియల్. ఇప్పుడు నోట్బుక్స్ కూడా ఈ విధంగా 200 పేజెస్ వైట్ లాంగ్స్ ఎన్ని ఇచ్చారు, అలాగే 200 పేజెస్ రూల్డ్ ఎన్ని ఇచ్చారు, బ్రాడ్ రూల్ ఎన్ని ఇచ్చారు, అలాగే నోట్బుక్స్ 40 పేజెస్ గ్రాఫ్ బుక్స్ ఎన్ని ఇచ్చారు అన్నది ఇక్కడ ఫిగర్ ఉంటుంది. స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం గారు, ఎంఈఓ గారు పంపించి ఆధారంగా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. సో ఈ విధంగా వెరిఫై చేసుకున్న తర్వాత యాక్సెప్ట్ రిసీవ్డ్ గుడ్ కండిషన్ మెటీరియల్. ఈ విధంగా వెరిఫై రిసీవ్డ్ మెటీరియల్ ద్వారా ఏవైతే కాంపోనెంట్స్ కనిపించాయో ఆ కాంపోనెంట్కి సంబంధించిన అన్నీ కూడా ఈ విధంగా సబ్మిట్ చేసాం. సో ఇందులో
ఒకవేళ ఈ కాంపోనెంట్స్ ఏమీ లేకపోతే నో కాంపోనెంట్ అవైలబుల్ అని మనకి ఈ విధంగా చూపిస్తుంది. ఇప్పుడు రిసీవ్ చేసుకున్న మెటీరియల్ విద్యార్థులకు డిస్ట్రిబ్యూట్ చేయాలి కావున డిస్ట్రిబ్యూట్ అనే ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే ఇక్కడ క్లాస్ వైజ్గా టోటల్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారో, డిస్ట్రిబ్యూటెడ్ ఎంతమందికి ఇచ్చాము, బ్యాలెన్సెస్ ఎంత ఉన్నది అని ఈ విధంగా మనకి చూపిస్తుంది. సో ఒక క్లాస్ మీద క్లిక్ చేసినట్లయితే ఆ క్లాసులో ఎంతమంది విద్యార్థులు ఉన్నారో అంతమంది విద్యార్థుల యొక్క పేర్లు ఈ విధంగా ఓపెన్ అవుతాయి. సో ఒక విద్యార్థిపై క్లిక్ చేసినట్లయితే ఇక్కడ సెలెక్ట్ ఆధార్ టైప్, ఇక్కడ చైల్డ్ ఆధార్, మదర్ ఆర్ గార్డియన్ ఆధార్ అని 2 ఆప్షన్స్ ఉన్నాయి. సో చైల్డ్ ఆధార్ని సెలెక్ట్ చేసుకుని లేక మదర్ ఆధార్ని సెలెక్ట్ చేసుకొని ఏ అయితే మెటీరియల్ ఇచ్చారో ఆ మెటీరియల్ అన్నిటిని కూడా ఈ విధంగా చెక్ బాక్సెస్ సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్యాప్చర్ బయోమెట్రిక్ అనే ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే ఆ యొక్క బయోమెట్రిక్ ఈ విధంగా క్యాప్చర్ చేయడం జరుగుతుంది. కావున ఈ విధంగా మీ యొక్క విద్యార్థుల యొక్క ఏ విద్యార్థికి అయితే జగనన్న విద్యా కానుక కిట్లను పంపిణీ చేశారో వారందరికీ మెటీరియల్ స్కూల్ కాంప్లెక్స్ ఇచ్చాము. మరి ఎంఈఓ నుంచి తీసుకున్న మెటీరియల్ను వెరిఫై చేసి అప్డేట్ చేయాలి. ఈ విధంగా అప్డేట్ చేసిన మెటీరియల్ని విద్యార్థులకు పంపిణీ డిస్ట్రిబ్యూట్ చేయాలి. కావున డిస్ట్రిబ్యూట్ అనే ఆప్షన్ ద్వారా ఈ యొక్క విద్యార్థులకి క్లాస్ వైజ్గా స్టూడెంట్ వైజ్గా మెటీరియల్ని జగనన్న విద్యా కానుక కిట్లను పంపిణీ చేసి ఆ యొక్క విద్యార్థి లేక ఆ తల్లి యొక్క ఆధార్ నెంబర్ ద్వారా ఈ యొక్క బయోమెట్రిక్ అథెంటికేషన్ వేస్తారని కోరుతూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.